అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం కలవారి కోడలు అనే కథలోని 11వ భాగాన్ని వినేద్దామండి. అత్తమ్మ వాళ్ళు వచ్చారు. నన్ను చూసి దిగులు పెట్టుకున్నావా, ఇలా అయిపోయావేంటి అంటూ అత్తమ్మ డాక్టర్ని పిలిపించి హడావిడి చేసింది. మామూలు నీరసమే తప్ప ఇంకేం లేదని డాక్టర్లు చెప్పే వరకు స్థిమితపడలేదు. ఇంకెప్పుడు నన్ను ఇంట్లో వదిలి వెళ్ళనని, వెళ్ళాల్సి వస్తే నన్ను వెంటబెట్టుకుని వెళతానంటూ అత్తమ్మ చెబుతుంటే నేను నిశ్శబ్దంగా లోలోనే కుమిలిపోయాను. తర్వాత సుందరి తమ్ముడు హరి ఫోన్ చేసి ఇంకో భయంకరమైన నిజం చెప్పాడు. రాజుది యాక్సిడెంట్ మరణం కాదు, చంపబడ్డాడు. రాజుని కిరాతకంగా హత్య చేయించింది ఎవరో కాదు బావా, మా నాన్నే. ఆ రోజు ఊళ్ళో అందరూ నూకాలమ్మ జాతరలో హడావిడిగా ఉన్నారు. గుంపులో ఉన్న రాజుకి ఎవరో వచ్చి ఏదో చెప్పడం, రాజు హడావిడిగా ఎక్కడికో వెళ్ళడం హరి చూశాడు కానీ అప్పుడు దాని గురించి ఆలోచించలేదు. హరికి వాళ్ళమ్మ మామిడాకులు తెమ్మన్న విషయం గుర్తొచ్చి మునసబు గారి తోటకి వెళ్ళాట. అక్కడ చెట్టెక్కి కూర్చున్న హరి దూరంగా మరడమ్మ బావి దగ్గర కనిపించిన దృశ్యాన్ని చూస్తూనే భయంతో బిగుసుకుపోయాడు. ఎవరో పొరుగురు మనుషులు 6-7 మూకుమ్మడిగా కర్రలతో దాడి చేసి ప్రాణాలు తీసి రాజు నిర్జీవ శరీరాన్ని జీపులో వేసి తీసుకెళ్ళిపోయారట. వణికిపోతూ చెట్టు మీదే చాలాసేపు ఉండిపోయిన హరి ఇంటికి ఎలాగో వచ్చాడు కానీ ఎవరికీ ఆ విషయం చెప్పలేదు. రాజు యాక్సిడెంట్లో మరణించాడని ఊరందరూ రోధిస్తున్న సమయంలోనే నాన్న దగ్గర నిలబడి రాజుని చంపిన వాళ్ళు నాన్నతో మంతనాలాడడం హరి గమనించాడు. వాళ్ళని గుర్తుపట్టాడు. కానీ భయంతో నోరు పెగలక ఎవరికి, ఆఖరికి ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పలేకపోయానని నాతో వెక్కుతూ చెప్పాడు. నాన్న ఎందుకంత దారుణానికి ఒడిగట్టాడో నాకు అర్థమైంది. రాజు బ్రతికి ఉంటే నేనెప్పటికీ మరొకరితో పెళ్లికి అంగీకరించననే ఉద్దేశంతోనే అలా చేశాడు. అత్తమ్మకి విషయం ఎలా చెప్పాలి అని నేను సతమతమవుతూ ఉండగానే నీ దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. నువ్వు సుజన అనే అమ్మాయిని ఇష్టపడుతున్నానని, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని రాశావు. షాక్ తగిలినట్లుగా అత్తమ్మ తలక్రిందులైపోయింది. ఆ సమయంలో రాజు సంగతి, నాన్న విషయాలు చెప్పలేని ఆసక్తితో అత్తమ్మ ఒళ్ళో తలపెట్టుకొని మనసారా ఏడ్చేశాను. అత్తమ్మ నా దుఃఖాన్ని మరొక విధంగా అర్థం చేసుకుంది. నువ్వు తమాషాగా రాసి ఉంటావని, నన్ను తప్ప వేరొకరిని కోడలిగా అంగీకరించనని నన్ను ఓరడిస్తుంటే నా దుఃఖం ఇంకా ఎక్కువైపోయింది. గదిలోకొచ్చి ఒంటరిగా కూర్చుంటే అద్దంలో ప్రతిబింబం కనిపించగానే రాజు మాటలు గుర్తుకొచ్చాయి. అన్నం తినగానే ఆకలి, నీళ్లు తాగ్గానే దాహం తీరుతాయి కానీ నా కనుల ఆకలి దప్పులు మాత్రం నిన్ను చూడగానే తీరకుండా ఇంకా ఇంకా పెరుగుతూ ఉండడానికి కారణమేమిటబ్బా అంటూ నవ్వాడొకసారి. మావయ్య నాకెప్పుడో తెచ్చిచ్చిన రేడియో కమ్ టేప్ రికార్డర్ని నేనెప్పుడూ ఇంట్లో కూడా వెంట తిప్పుకుంటూ ఉంటానని ఒకసారి రాజుతో అంటే ఇక ముందు అదేం కుదరదన్నాడు. అదేమని అడిగితే ఎప్పుడూ నా వెంట తనే ఉండి పాటలు పాడి వినిపిస్తూ ఉంటాననే ఉద్దేశంతో సమీర్ రాజు అనే రేడియో స్టేషన్లో సదా శ్రీమతి శ్రీలక్ష్మి కోరిన పాటల్ని వినిపిస్తూ ఉంటుంది మరి సరదాగా అన్నాడు. సాహిత్యం, సంగీతం, చిత్రలేఖనం దేనిలో నువ్వు ఎక్కువ పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నావు అని నేను అడిగినప్పుడు శ్రీలక్ష్మిని ఆరాధించే గొప్ప ప్రేమికుడిగా ప్రేమశాస్త్రంలో రీసెర్చ్ చేసి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను సీరియస్గా చెప్పి నన్ను నవ్వించాడు. ఇలా అనుక్షణం రాజు జ్ఞాపకాలు వెల్లువెత్తుతూ ఉంటే నేను నిలకడగా ఎలా నిలబడగలను బావా? నా వల్ల కాదు. నిజం, రాజు మరణానికి నేను నా ప్రేమే కారణమని అపరాధ భావాన్ని మోస్తూ ఎలా బ్రతకగలను? అసలు బ్రతికే హక్కునే పోగొట్టుకున్నాననిపించింది. కారణం నాన్నే, ముమ్మాటికి నాన్న మాత్రమే కారణం. మనం ఈ భూమి మీదకి రావడంలో మన ప్రమేయం ఉండదు, నిష్క్రమించడంలోనూ ఉండకూడదు. ఆత్మహత్య పాపమనే పెద్దల మాటని విశ్వసించే నేను ఇలాంటి నిర్ణయం నాన్న చేసిన దారుణం వల్లనే తీసుకోవాల్సి వచ్చింది. రాజు యాక్సిడెంట్లో చనిపోయిన సహజ మరణమైన అయ్యుంటే ఆ దుఃఖాన్ని తట్టుకొని రాజు కోరిక తీర్చడం కోసం మలయ సమీరం నిర్మాణానికి నా జీవితాన్ని వెచ్చించేదాన్నేమో. ఉద్యోగం, వ్యాపారం ఏదీ వద్దనుకొని సొంత ఊరి మీద మమకారంతో వచ్చి
నలుగురి కోసం ఏదో చేయాలని, ఊరిని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి పరచాలని కలలు కని తప్పించిన రాజుని బలి తీసుకొని నేను నిశ్చింతగా ఎలా ఎలా జీవించగలను బావా? రాజు యాక్సిడెంట్లో చనిపోయాడని ఊరి వాళ్ళందరినీ నాన్న నమ్మించగలిగి ఉండొచ్చు. చట్టం నుండి శిక్ష పడకుండా మయోపాయంతో తప్పించుకొని ఉండొచ్చు. భగవంతుడు నాన్నకి ఏ విధంగా ఏ శిక్ష విధిస్తాడో తెలియదు, కానీ నేను మాత్రం నాన్నకి శిక్ష పడాలనే ఈ నిర్ణయం తీసుకున్నాను. అవును బావా, ఏ కన్న కూతుర్ని మహారాణిగా నిలబెట్టాలని ఆస్తుల్ని కూడబెట్టడానికి వంచనకి పాల్పడ్డాడో ఆ కూతురు ఆస్తులు నాన్నకి దక్కకూడదు. కన్న కూతుర్ని పోగొట్టుకున్న క్షోభ నాన్న అనుభవించాలి. ఇది నా మాటగా నాన్నకి చెప్పు బావా. ఈ విషయంగా అమ్మ, అత్తమ్మ, మావయ్య అందరికీ వేదన కలిగిస్తున్నందుకు నిస్సహాయంగా రోధిస్తూ మన్నించమని వేడుకుంటున్నాను. ఎవరిని చూసినా మాట్లాడుతున్నా, ఆఖరికి ఇంట్లోని ఏ వస్తువుని చూసినా కూడా రేపటి నుండి నాకేం సంబంధం ఉండదనే భావనతో మనసు బరువెక్కుతోంది. ఇన్నేళ్లుగా ఆటపాటలతో గడిపిన ఈ ఇంటిని, మీ అందరితో కలిసి ఎన్నెన్నో ఆనందాల్ని పంచుకున్న జీవితాన్ని వదిలి సెలవు తీసుకోవాలంటే చాలా దిగులుగా ఉంది బావా. అయినా తప్పదు. సాయంకాలం నీరజ్తో కాసేపు బయట కూర్చున్నప్పుడు ఈ మాటే అన్నాను. రేపు సూర్యోదయం ఉండదు, ప్రపంచమంతా చీకటైపోతుంది, ఏ అలికిడి ఉండదు, ఆఖరికి పక్షి కూతైనా వినబడిన నిశ్శబ్దం ఆవరించుకుంటుంది చూడు అని. రేపే యుగాంతం వస్తుందని జోస్యం చెబుతున్నావా అంటూ నీరజ నవ్వితే, అవును అంటూ నేను పందెం కట్టి ఓడిపోతే నా ముత్యాల హారం ఇస్తానని అన్నాను. ఎప్పుడొస్తుందో తెలియదు, కానీ రేపు మాత్రం ఖచ్చితంగా రాదని పందెం అంది. తమాషా కని నీరజ్ అనుకుంది, కానీ నా విషయంలో నిజమేగా. నా ప్రపంచం ఏ శబ్దమూ వినిపించని చీకటేగా. నీరజ కూడా పందెంలో గెలిచినట్లే. మరి తనకి అంతా యథావిధిగానే ఉంటుంది కదా. ఏ పందెంలో అయినా ఎవరో ఒకరే గెలుస్తారు, కానీ ఇక్కడ మాత్రం ఇద్దరం గెలిచినట్లే. నీరజకి ఇవ్వాలనుకున్న ముత్యాల హారాన్ని ముఖమల్ పర్సులో పెట్టి నా బుక్ షెల్ఫ్లో ఉన్న పేంబుట్టలో పెట్టాను. నా ప్రయాణానికి ఏర్పాట్లు హడావిడిగా మొదలుపెట్టాను. నేను లేకపోయినా అత్తమ్మ, మామయ్యలు నేను పాడే కృష్ణ భజన, శివస్తోత్రం వింటూ ఉండాలని రికార్డు చేసి ఆ క్యాసెట్ని కూడా ఆ పేంబుట్టలోనే పెట్టాను. ఈ జీవితం అపురూప వరం అని నేను అనుభూతి చెందేలా నన్ను పెంచిన అత్తమ్మ, మామయ్యలకి ఇంతకు మించి నేనేమివ్వగలను? బావా, చిన్నప్పటి నుండి కూడా నువ్వంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం, గౌరవం ఉన్నాయి. నేను రాజుకి ఎలా దగ్గరయ్యానో, ఎందుకు మీ అందరి నుండి దూరం అయిపోతున్నానో నా మనసు విప్పి నీకు చెప్పాలనే వివరంగా ఇంత పెద్ద ఉత్తరం రాస్తున్నాను. అత్తమ్మ, మావయ్యల్ని ఓదార్చి ధైర్యం చెప్పే బాధ్యత నీదే బావా. అంతేకాదు, ఇంకొక బాధ్యత కూడా నీకు అప్పగిస్తున్నాను. నీ మనసులో చోటు సంపాదించుకున్న సుజన అదృష్టవంతురాలు. నేను చూడకపోయినా నువ్వు ఇష్టపడ్డ అమ్మాయి ఎలా ఉంటుందో ఊహించగలను. రాజు కోరిక, మలయ సమీరం నిర్మాణాన్ని మీరిద్దరే చేపట్టాలి. మొదటి విరాళంగా నా పేరునున్న భూమిలో 10 ఎకరాల్ని వినియోగించండి. ఆ పైన అత్తమ్మ సలహా, సహాయంతో ఎలా పూర్తి చేస్తారో ఆ బరువు బాధ్యతలు మీవే. నా పేరునున్న మిగతా భూమితో మన ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ సరి సమానంగా కానుకివ్వాలి. ఈ పనుల కోసం అవసరమవుతాయేమోననే ఉద్దేశంతో నేను 2 తెల్ల కాగితాలపై సంతకాలు చేసి బీరువాలో పెట్టాను. అవసరమైన దానికోసం ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా నాన్న కూడా సంతకాలు చేయాల్సిందేనని నేను చెప్పిన చివరి మాటగా చెప్పు బావా. కన్న కొడుకును పోగొట్టుకున్న అరుంధతి అత్తయ్య దుఃఖాన్ని ఎవరూ తీర్చలేరు. అయినా నలుగురిలో ఉంటే కొంతలో కొంతైనా సాంత్వనగా ఉంటుంది. మన ఇంటికి తీసుకొచ్చి మీరే జాగ్రత్తగా చూసుకోవాలని కోరుతున్నాను. నా నోట మరణమనే మాట వచ్చినందుకే చలించిపోయి కన్నీళ్లు పెట్టుకున్న అత్తయ్య ఇప్పుడు రాజులేని లోటుని ఎలా తట్టుకుంటుంది? ఊహించడానికే నాకు భయంగా ఉంది. బహుశా పిచ్చిదైపోతుందేమో. ఆ రోజు నేను పరిహాసంగా అన్న మాటలు ఇలా నిజంగా నిజమవుతాయని అనుకోలేదు. రాజు సహచర్యంలో స్వరాల సెలయేరులా సాగిపోతుందనుకున్న జీవితం ఇలా అర్ధాంతరంగా ఆగిపోతుంది. ఈ ఇంట్లో ఎవరూ నన్ను మర్చిపోరు, నాకు తెలుసు.
అందరి మనసుల్లోనూ ఉంటాను. కామాక్షి అత్తయ్య ఉదయం పూజ చేసుకునే సమయంలో నేను 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ నిలబడ్డం అలవాటు కదా. అత్తయ్య ఆ సమయంలో ప్రతిరోజు నన్ను గుర్తు చేసుకుంటుంది. భోజనాల సమయంలో తనతో సమానంగా అల్లరి హడావిడి చేసే నన్ను కృష్ణబావ నిశ్శబ్దంగా మనసులో తలుచుకోకుండా ఎలా ఉండగలడు? సాయంకాలం పూట ఆరు బయట కూర్చునే నీరజకి తరలిపోతున్న మబ్బుల్లో నేను తప్పకుండా కనిపిస్తాను. చెట్ల ఆకుల గలగలల్లో నా నవ్వులు వినిపిస్తాయి. మన భాష కాదనే సంశయంతో రంగా ఇష్టపడిన కన్నడ అమ్మాయితో పెళ్లికి అభ్యంతరం చెప్పకుండా ఆనందంగా అంగీకరించమని నా సలహాగా శాంతమ్మకి చెప్పు బావా. ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్ళ ఆనందానికి భాష, కులం, మతం ఏవి ఆటంకాలు కాలేవు. నిజమేగా బావా? ముత్యాలకి మావయ్య శ్రీనిలయాన్నే ఇచ్చేశానని చెప్పారు. ఇప్పుడు నేను కూడా మలయ సమీరం తనదే అనుకొని కష్టపడి పనిచేయమని అడుగుతున్నాను. అమ్మ అమాయకురాలు. నాన్న చెప్పింది చేయడమే తప్ప ఏమీ తెలీదు. అవసరమైనప్పుడు అమ్మకి నువ్వే అండగా నిలబడాలి. మరి బావా, అందరి దగ్గర సెలవు తీసుకుంటుంటే కన్నీళ్ళు ఆగడం లేదు, దారులు కట్టేస్తున్నాయి. మరణం అనేది మనకు తెలియకుండానే జరిగిపోవడం వేరు. అలా కాకుండా మనంతటా మనమే బంధాల్ని తెంచుకుంటూ ఆత్మీయుల దగ్గర నుండి వీడ్కోలు తీసుకోవడం చాలా కష్టంగా ఉంది బావా. అయినా తప్పదు. ఇలా ఇష్టం లేని ప్రయాణానికి తప్పనిసరిగా నన్ను ఇలా సన్నిధురాల్ని చేసింది నాన్న. తన కూతుర్ని పై అంతస్తులో కూర్చోబెట్టి మహారాణిగా చూడాలనే తాపత్రయంతో నాన్న ఇన్ని కుయుక్తులకి పాల్పడ్డాడు. చివరికి హత్య చేయించడానికి వెనుకాడలేదు. ఇప్పుడు నాన్న తన జీవితాన్ని సంతోషంగా గడపగలుగుతాడా? అడుగు బావా. కష్టపడి సంపాదించడానికి తన శక్తి సామర్థ్యాన్ని ఉపయోగిస్తే ఎంత బాగుండేది. నాన్నని ఇదే అడుగుతున్నాను. మా ఇంటి ఇనప్పెట్టి తాళాలు పొరపాటున నా హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని తెచ్చేశానని నిన్ననే చూసుకున్నాను. వాటిని నా టేబుల్ సొరుగులో పేపర్ కింద జాగ్రత్త చేశాను. 20 ఏళ్లలోనే 100 ఏళ్ల జీవితానందాన్ని పొందగలిగాననిపించేంత అల్లారు ముద్దుగా అపురూపంగా పెంచిన అత్తమ్మ మావేల ముందు ప్రణమిల్లి నన్ను మన్నించమని మరోసారి కోరుతున్నాను. బావా, వెళ్ళిరానా? రావడం అంటూ ఏముంటుందని అనుకుంటున్నావా? మరుజన్మలనేవి ఉండడం నిజమైతే తప్పకుండా నేను మళ్ళీ మీ మధ్యకు వస్తాను. బావా, ఇక సెలవు. శ్రీలక్ష్మి. విష్ణుతో పాటు నా కళ్ళు చెమ్మగిల్లాయి. రెండోసారి చదవడం అయినా విష్ణు ఏం మాట్లాడలేనట్లుగా కాసేపు అలాగే ఉండిపోయారు. తర్వాత ఆ ఉత్తరం నాకు ఎలా వచ్చిందని అడిగారు. వివరంగా చెప్పాను. శ్రీలక్ష్మి ఆత్మ, స్వామీజీ మాటలు నాకేం నమ్మకం లేకపోయినా దీని వెనుక కోదండం గారున్నారా అని అనుమానం వచ్చింది. ఆ రోజు అవుట్ హౌస్ వరండాలో కూర్చొని ఆలోచిస్తుంటే కొన్ని విషయాలు గుర్తుకొచ్చాయి. నేను శ్రీనిలయానికి వచ్చాక గురుస్వామి ఆ ఫ్లాట్ అమ్మనని చెప్పడం, తర్వాత రజిత గృహప్రవేశం చేశాక మళ్ళీ మనకే ఇస్తానని అనడం, ఇదంతా కోదండం గారే అతనికి అదనంగా డబ్బాస్ చూపించి నాటకం ఆడించారని గురుస్వామి రజితకి చేసిన ఫోన్ కాల్ని అనుకోకుండా నేను వినడంతో నాకు తెలిసింది. నాది నష్టజాతకమని నిరూపిస్తే ఆయనకి వనగూడే లాభమేమిటో అప్పుడు అర్థం కాలేదు. ఒకసారి కోదండం గారు రజితని ఎవరిని బయటికి పంపిస్తే ప్రయోజనం కలుగుతుందో వాళ్ళని పంపించాలి కానీ పనిచేసే ముత్యాలను ఎందుకు పంపించడం అని మందలించడం విన్నాను. స్వామీజీ నాటకం చూశాక నన్నే బయటికి పంపించాలని అప్పటి మాటలకి అర్థం తెలిసింది. కానీ ఎందుకు? దీని వలన ఏం ప్రయోజనం కలుగుతుంది? నా సందేహాలకి సమాధానంగా అప్పుడు జరిగిన సంఘటన నిజంగా నా పాలిట వరమే అయింది. నేను కూర్చున్న వసారా చివర కర్రల మధ్య పిచ్చుకలు గూడు పెట్టినట్లున్నాయి. మా అలికిడికి కాబోలు అవి కిచకిచమంటూ శబ్దం చేస్తుంటే ముత్యాలొచ్చి చీపురుతో అదిలించి మళ్ళీ గత్తుడడానికి వెళ్ళిపోయింది. చీపురు తగిలో పిచ్చుకలు కదలడం వలనో తెలియదు కానీ పెంకు, గడ్డి పరకలతో పాటు ఒక కవరు కింద పడ్డాయి. బాగా మాసిపోయి ఉన్న కవర్ని తీసి చూశాను.
పోస్టు చేయని ఆ ఉత్తరం మీద మీ పేరే ఉంది. రామబ్రహ్మం గారి ఇంటి అడ్రస్కి శ్రీలక్ష్మి మీకు రాసిన ఉత్తరమని అర్థమైంది. చదివాక నా సందేహాలకి సమాధానాలు దొరికాయి. మామయ్య గారికి కోదండం గారితో వ్యాపార విషయాలన్నీ చర్చించే అలవాటు ఉందిగా, అది ఆయనకి బాగా ఉపయోగపడింది. మామయ్య గారు ఏదైనా సమస్య గురించి ఆలోచిస్తున్నప్పుడు స్వామీజీ అది గ్రహించినట్లుగా రావడం, సలహాలు ఇవ్వడం కోదండం గారి ద్వారానే జరిగేవన్నమాట. స్వామీజీ మహిమగా భ్రమపడి నమ్మకం పెంచుకున్న మామయ్య గారు ఈ ఇల్లు అవి మీ పేర పెట్టారు. అనుకోని విధంగా కృష్ణప్రసాద్ అల్లుడవడంతో ఈ శ్రీనిలయం కృష్ణప్రసాద్ పేరుకి మార్పించే మార్గం గురించి ఆలోచించి మనల్ని బయటికి పంపించే పరిస్థితి కల్పించాలనుకున్నారు. మీరు మన పెళ్లి ప్రస్తావన చేస్తూ ఉత్తరం రాసినప్పుడే శ్రీలక్ష్మి చనిపోవడం, మామయ్య గారి ఆరోగ్యం పాడవడం, ఈ పరిస్థితులకి జతగా నేను రాగానే ఇంకా నష్టాలు జరిగాయని నమ్మించడం కోసం గురుస్వామితో నాటకం ఆడించారన్నమాట. రజిత చాలాసార్లు తనకు అన్యాయం జరిగిందన్నట్లుగా మాట్లాడేది. అందుకేనేమో అప్పుడప్పుడు అసహనంగా ప్రవర్తించేది. పెద్ద కొడుకు మీద అభిమానంతో శ్రీనిలయం మీ పేర పెట్టారని రజితకి కోదండం గారు చెప్పుంటారు. అందుకనే కాబోలు ఒకసారి మేనకోడలివి, నీకు అన్యాయం జరిగితే మీ అత్తయ్య ఊరుకోదులే అని రజితని అనునయించారు. మనల్ని బయటికి పంపించడానికే మీరు లేని సమయంలో స్వామీజీని రప్పించారు. తను కూడా లేకపోతేనే తనకేం తెలియనట్లుగా ఉంటుందని కృష్ణప్రసాద్తో ప్రయాణం పెట్టించి కూడా తను వెళ్ళారు. కోదండం గారు చెప్పిన ఇంట్లో జరిగిన విషయాలేవో స్వామీజీ చెప్పేసరికి అత్తయ్య వాళ్ళంతా ఆయన మహిమగా ఆశ్చర్యపోయి ఉంటారు. స్వామీజీ అటు తిరిగి కూర్చున్నా కానీ రెండు వైపులా కనిపించేటట్లే ఆయనకి విసురుతున్న శిష్యులు కూర్చున్నారు. వాళ్లే నా రాకని ముందే అనుకున్న ఏ సంకేతం ద్వారానో తెలియజేస్తే అది స్వామీజీ మహిమగా అందరూ భ్రమపడ్డారు. ఏముంది, నేను రాగానే విసరడం ఆపేయటం అనే గుర్తుపెట్టుకున్నా సరిపోతుందిగా. స్వామీజీ మహిమల్ని చూసిన ఇంట్లో వాళ్ళకి ఆత్మ ద్వారా చెప్పిన ఆయన మాటలు నిజమేనేమో అనే భ్రాంతి ఆ సమయంలో కలగడం సహజమే. నేను కూడా అందుకే అందరి ఆందోళనని గమనించి బయటకు వచ్చేశాను. అనుకోకుండా అవుట్ హౌస్కి వెళ్ళడం, శ్రీలక్ష్మి ఉత్తరం కనిపించడంతో నిజాలు తెలిసాయి. ఆ ఉత్తరం అత్తయ్యకి చూపిస్తే సరిపోతుంది. కానీ ఆత్మ అంటూ వంచిన వాళ్ళని నేను ఓ ఆట ఆడించాలనే కోరికతో స్వార్థంతో ప్రవర్తించిన కోదండం గారికి ఘాటుగా సమాధానం చెప్పాలనే కోపంతో ఆయన ఉపయోగించిన శ్రీలక్ష్మి ఆత్మ అనే ఆయుధాన్ని నేను నా చేతిలోకి తీసుకున్నాను. ఉత్తరంలోని సంగతుల్నే సందర్భానుసారంగా చెబితే ఇంట్లో వాళ్ళంతా నమ్మేశారు. అందుకే ఆ జగ్గడు కోదండం గారి ద్వారా తెలుసుకున్న విషయాల్ని చెప్పి మహిమగల స్వామీజీగా పేరు సంపాదించి మామయ్య గారిని ఊళ్ళో వాళ్ళని తేలిగ్గా నమ్మించగలిగాడు. కృష్ణప్రసాద్ తన ఫ్రెండ్కి ఆత్మల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉందని నా దగ్గరికి తీసుకొస్తానంటే అప్పుడు అసలు విషయం చెప్పేద్దామా అనుకుని మళ్ళీ ఆ ఆలోచన విరమించుకున్నాను. శ్రీలక్ష్మి ఆశయం నెరవేరాలంటే కోదండం గారి అనుమతి అవసరం అవుతుందనిపించి ఆయన సంతకాలు తీసుకునే వరకు ఎవరికీ ఈ సంగతి తెలియపరచకపోవడమే మంచిదనిపించింది. నయానా మాట వినని వాళ్ళని భయపెట్టడమే మార్గం అనుకున్నాను. ఇంట్లో విషయాలు అందరికీ తెలియడం ఇష్టం లేదంటూ కృష్ణప్రసాద్ ఫ్రెండ్కి ఈ ఆత్మ వ్యవహారం నిజం కాదని నేను చెప్పమండం రజిత విని నా మీదకి ఎదురుదాడి చేయాలనే ఉద్దేశంతో శ్రీలక్ష్మి ఆత్మ తనకి కనిపించిందంటూ మొదలుపెట్టింది. ఆ మాటలకి రుజువుగా ముత్యాలను నమ్మించడానికి ప్రయత్నం చేసింది. పాపం తనకేం తెలుసు నేనిలాంటి తిరుగులేని ఆయుధాన్ని నా దగ్గరుంచుకున్నానని. కాగితాల మీద సంతకం చేయడానికి కోదండం గారు ఒప్పుకోకపోతే నేను ఆయనకే వినిపించేట్లుగా శ్రీలక్ష్మి ఆత్మ చెప్పమంటుందంటూ గురుస్వామికి అదనంగా డబ్బాస చూపి స్థలం విషయంలో అబద్ధం చెప్పించడం, రాజుది యాక్సిడెంట్ కాదని తన మనుషులతో మరిడమ్మ బావి దగ్గర హత్య చేయించిన విషయం, జగ్గడిని జోగీంద్ర స్వామిగా మభ్యపెట్టిన వైనం అన్నీ తెలుసునని అనడంతో ఇక లాభం లేదనుకొని
సంతకాలు చేసేశారు. కొందరికి కొన్ని అతీత శక్తులుండడం నిజమే కావచ్చునేమో, కానీ చాలామంది మాత్రం మహిమల పేరుతో ప్రజల్ని మభ్యపెట్టేవాళ్లే. ఏ పుట్టలో ఏ పాముందో అనే నమ్మకంతో జనం ఎక్కడ ఏ విడ్డూరం కనిపించినా ఆధ్యాత్మికత పేరుతో జాతకాలు చెబుతామన్నా దాసోహం అయిపోతారు. ఈ నమ్మకాల్ని ఆధారం చేసుకొని డబ్బు సంపాదించేవాళ్ళు అందుకే పెరిగిపోతున్నారు. ఏదైనా ప్రయోజనకరమైన వ్యాపకం ఉండాలని కోరుకుంటున్నవారు శ్రీలక్ష్మి ఒక మంచి మార్గాన్ని చూపించింది. తన ఉత్తరం చదువుతుంటే కొన్ని చోట్ల నా మనసులోని మాటల్ని శ్రీలక్ష్మి చెబుతున్నట్లుగా అనిపించింది. నేనెప్పుడూ చూడకపోయినా, పరిచయం లేకపోయినా శ్రీలక్ష్మి నాకు ఆప్తురాలైనట్లుగా ఆత్మీయ భావన కలిగింది. ఎంత కష్టమైనా సరే, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎదుర్కొని మలయ సమీరం నిర్మించాలని గట్టిగా అనుకున్నాను. అత్తయ్య, మీరు అభ్యంతరం చెప్పకుండా సహకరిస్తారని నాకు తెలుసు. అందుకే నేను అనుకుంటున్న ఒక ప్రాజెక్టుకి ఒకరు 10 ఎకరాలు వాగ్దానం చేశారని శ్రీలక్ష్మి పొలాన్ని దృష్టిలో పెట్టుకొనే మీతో అలా చెప్పాను. మిమ్మల్ని, నాన్నగారిని సంప్రదించి అమ్మ ద్వారా వచ్చిన ఆస్తి నగల్ని కూడా దీనికోసమే ఖర్చు పెట్టాలని నా ఉద్దేశం. మలయ సమీరం వృద్ధాశ్రమంలో కేవలం పెద్దవాళ్ళనే కాకుండా ఎవరూ లేని అనాథ పిల్లల్ని కూడా చేర్చుకుంటే బాగుంటుంది. ఆశ్రమానికి అనుబంధంగా ఒక స్కూలు, హాస్పిటల్ కూడా ఉండాలి. నా ఆలోచన ఎలా ఉంది? విష్ణు ప్రశంసగా చూసి ఆలోచిద్దాం అన్నట్లుగా తలూపారు. విష్ణు మాత్రమే కాదు, అత్తయ్య, అందరూ కూడా ఆనందంగా అంగీకరిస్తారు. శ్రీలక్ష్మి ఆఖరి కోరిక కదా. శ్రీలక్ష్మి ఈ ఉత్తరాన్ని ఎందుకు పోస్టు చేయలేదు? అవుట్ హౌస్ టూర్లోకి ఎలా వెళ్ళింది? సాలోచనగా అన్నారు. ఉత్తరం ముందు ఆతృతగా చదివేశాక నాకు ఈ సందేహం వచ్చింది. ముత్యాలని శ్రీలక్ష్మి గురించి అడుగుతూ చనిపోయిన ముందు రోజు ఎలా ఉంది, ఏం చేసింది అని వివరాలు ఆరాగా అడిగినప్పుడు తను చెప్పిన మాటల్లోనే నాకు ఆధారం దొరికింది. ఆ రోజు తొందరగా భోజనం చేసేసి తన గదిలోకి వెళ్ళిపోయిన శ్రీలక్ష్మి రాత్రి 9ంటికి ముత్యాలకి కవర్ ఇచ్చి పోస్ట్ బాక్సులో వేయమని చెప్పింది. అవుట్ హౌస్ పక్కనున్న గుమ్మం నుండి వెళితే అక్కడే డబ్బా ఉంటుంది కదా అని ఇటు వస్తున్న ముత్యాల్ని రుక్మిణమ్మ గారు నవారు మంచం బిగించడానికి సాయం రమ్మని పిలిచారు. ఆవిడ లోపలికి వెళ్ళి మంచం తెచ్చే లోపున ఈ ఉత్తరాన్ని తర్వాత పోస్ట్ బాక్సులో వేద్దామని ముత్యాలు అక్కడ చూరులో పెట్టి ఆ తర్వాత మర్చిపోయి పడుకోవడానికి వెళ్ళిపోయి ఉంటుంది. ముత్యాలు ఒక్కోసారి ఎప్పటివో సంగతులు చెబుతూ ఉంటుంది, కానీ ఒక్కోసారి అప్పుడు చెప్పిన పన్నే మర్చిపోతూ ఉంటుందని తెలుసు కదా. రుక్మిణమ్మ గారు కూడా ముత్యాలు చేతిలో కవర్ చూసి ఉండరు. నేను 2-3 సార్లు శ్రీలక్ష్మి ఇచ్చిన కవర్ని డబ్బాలో వేశావా అని తరచి అడిగినా తనకి జ్ఞాపకం రాలేదు. వేయకుండా ఎందుకుంటాను అంది. ముత్యాలు మాటల్ని బట్టి ఇది జరిగిన సంగతని నాకు అర్థమైంది అన్నాను. అవును, అలాగే జరిగి ఉంటుంది. విష్ణు అంగీకరించారు. సరిగ్గా ఆ సమయంలో దేవుడు అనుగ్రహించినట్లుగా శ్రీలక్ష్మి ఉత్తరం నా చేతిలో పడ్డం వలన కోదండం గారికి తగినట్లుగా సమాధానం చెప్పగలిగాను. నిట్టూరుస్తూ అన్నాను. విష్ణు చిరునవ్వు నవ్వారు. నువ్వు పైకి కనిపించేంత మెత్తన కాదు, నీలో చమక్ చాలా ఉంది. 1కి 2 బదులు తీర్చుకున్నావు. నిష్కారణమైన నిందారోపణని భరించాల్సి రావడం ఎంత ఆవేదనని, అవమానాన్ని కలిగిస్తుందో నాకు తెలిసింది. ఆ అవమానాన్ని, బాధని అనుభవించాను కాబట్టి నాకు లభించిన అవకాశాన్ని వదిలిపెట్టబుద్ధి కాక కోదండం గారు నా మీదకి విసిరిన ఆయుధాన్ని అందుకొని తిరిగి ఆయన మీదకే ప్రయోగించాను. అత్తయ్యని, అందరినీ కూడా మభ్యపెట్టినందుకు అపార్థం చేసుకోవద్దని మీరే నచ్చచెప్పాలి. ఆ బాధ్యత మీదే అన్నాను. శ్రీలక్ష్మి తన ప్రేమ గురించి చెప్పిన తర్వాత రాజు మాటలు గుర్తుకొచ్చి నవ్విందే తప్ప తమాషా చేయడం కాదని విష్ణుకి తెలిసి మనసు తేలిక పడినట్లయింది. ఉత్తరం చదివాక అసలు నిజాలు అందరికీ తెలిసాయి. శ్రీలక్ష్మి కోరిక మలయ సమీరం నిర్మాణానికి అందరూ ఉత్సాహం చూపించారు. నా అభిప్రాయాల్ని ఆనందంగా అంగీకరించారు. ఊరికి కొంచెం దూరంగా తన పేరునున్న 6 ఎకరాల భూమిని
అత్త ఇస్తానని అనడంతో ఎక్కడా అనే ప్రశ్న తీరిపోయింది. శ్రీలక్ష్మి సిబ్బంది అందరికీ కానుకగా ఇచ్చిన తమ వాటాని శాంతమ్మ, ముత్యాలు కూడా విరాళంగా ఇచ్చేస్తామని అనడం నిజంగా గొప్ప విషయం. అందరం ఉన్నదానిలో నుండి కొంత మాత్రమే ఇచ్చాం కానీ వాళ్ళిద్దరూ తమకున్నదంతా ఇచ్చేసినట్లే. కొద్ది మొత్తమైన వాళ్ళ విరాళాలే ఘనం. స్కూల్ స్థాపన గురించి చెప్పినప్పుడు ఆ బాధ్యతని స్వీకరించడానికి నాన్నగారు, నారాయణరావు గారు అంగీకరించడం శుభపరిణామం అనిపించింది. నాన్నగారి పర్యవేక్షణ, నారాయణరావు గారి తోడ్పాటు ఉంటే ఇంకేం ఆలోచించనక్కర్లేదు, నిశ్చింతే. గురుస్వామి దగ్గర నుండి కొన్న ఫ్లాట్లో కృష్ణప్రసాద్ కట్టాలనుకుంటున్న హాస్పిటల్తో పాటు మలయ సమీరంలోని హాస్పిటల్ నిర్వహణ చూస్తానని అన్నాడు. హాస్పిటల్ నిర్మాణం, నిర్వహణ పూర్తిగా రంగా, కృష్ణప్రసాదే అని నిర్ణయించాం. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం గురించి వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఒక యజ్ఞం లాంటి మంచి పనిలో పాలు పంచుకునే అవకాశం లభించడం నిజంగా తన అదృష్టమని రంగా అన్నాడు. కృష్ణప్రసాద్ హాస్పిటల్ శ్రీనిలయానికి దగ్గర కాబట్టి శ్రీనిలయం అతనికే చెందేటట్లుగా మేం మలయ సమీరంకి దగ్గరగా ఇల్లు కట్టుకోవడానికి నిర్ణయించుకున్నాం. అత్తయ్య అంగీకరించి మాతో పాటు తాము వస్తామని అన్నారు. అంతకన్నా ఆనందం ఇంకే ఉంటుంది అనిపించింది. మావయ్య గారి ఆరోగ్యం క్రమేపీ మెరుగుపడుతుంది. తొందరలోనే పూర్తిగా ఆరోగ్యం చేకూరుతుందని డాక్టర్లు అన్నారు. మావయ్య గారికి ప్రతిరోజు శ్రీలక్ష్మి పాటల్ని వినిపిస్తున్నారు. మావయ్య గారి ఆరోగ్యానికి ఆ పాటల ప్రభావమే ఎక్కువ అనుకుంటాను. అరుంధతమ్మ గారిలోనూ ఆశ్చర్యంగా మంచి మార్పే వచ్చింది. విషయాలన్నీ ఆమెకి అవగతమయ్యాయి. మందుల వాడకంతో పాటు ఇంట్లో వాళ్ళంతా అభిమానంగా జాగ్రత్తగా చూసుకోవడం కూడా ఆమె ఆరోగ్యం బాగుపడడానికి దోహదపడింది. తన కొడుకు జ్ఞాపకార్థంగా వెలిసే మలయ సమీరంలోనే తన నివాసము అని చెప్పారు. ఇక కోదండం గారి సంగతి, హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవడానికి ముందు రోజే ఎవరికీ తెలియకుండా చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎక్కడి నుండో ఫోన్ చేశారు. తన శేష జీవితాన్ని ఏదో ఆశ్రమంలో గడపదలుచుకున్నానని. అడ్రస్సు, వివరాలు మాత్రం చెప్పలేదు. నేను విష్ణు చెన్నూరు వెళ్ళి విష్ణు అత్తయ్యకి ధైర్యం చెప్పాం. వినుత పెళ్లి బాధ్యత తందేనని విష్ణు అన్నారు. వినుత పెళ్ళయ్యాక తను కూడా మలయ సమీరానికి వచ్చేసి నిర్వహణ బాధ్యతల్లో పాలు పంచుకుంటానని విష్ణు అత్తయ్య చెప్పడం ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. ముత్యాలు హుషారు చెప్పనే అక్కర్లేదు. శ్రీనిలయంలాగే మలయ సమీరం కూడా తందేనని సరదాగా చెప్పుకోవడమే కాదు, నిర్మాణం మొదలు పెట్టగానే తన మకాం అక్కడేనని హడావిడి చేస్తోంది. శ్రీలక్ష్మి తలపెట్టిన మంచి పనికి ఇలా ఎంతమందో స్వచ్ఛందంగా తన సహాయ సహకారాల్ని అందిస్తున్నారు. విష్ణు శ్రమకి ఫలితం కనిపించింది. బిజినెస్ వ్యవహారాలన్నీ ఒక గాడిలో పడ్డాయి. కొంచెం తీరుబడి దొరకడంతో అనుకున్నట్లుగా ఇద్దరం నాన్నగారి దగ్గరికి వెళ్ళాం. చాలా నాళ్ళకి ఇద్దరం కలిసి ప్రయాణం చేయడం, అది నాన్నగారి దగ్గరికి అవడం నాలో ఉత్సాహం ఉరకలు వేసింది. పెళ్ళైన తర్వాత మొదటిసారి పుట్టింటికి వెళుతున్నప్పుడు ఆడపిల్లకి కలిగే అపురూపమైన ఆనందం నాకు అనుభవమైంది. నాన్నగారు, నానమ్మ, నేను, విష్ణు అందరం కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, కలిసే భోజనాలు చేయడం ఎంత ఆనందమో. మేమిద్దరం ఆ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా చూసి తిరుగు ప్రయాణమయ్యాం. వారం రోజులు క్షణాల్లా గడిచిపోయాయి. ఇంటికి తిరిగొచ్చిన రోజు అత్తయ్య గుమ్మం దగ్గరే ఎదురయ్యారు. నాకు అప్రయత్నంగా మేమిద్దరం నూతన వధూవరులుగా శ్రీనిలయానికి వచ్చిన రోజు గుర్తుకొచ్చింది. అప్పుడు అత్తయ్య చూపుల్లో ఏదో నిర్వేదం, నిర్లిప్తత. ఇప్పుడు అత్తయ్య కాదు, అత్తమ్మ చూపుల్లో అభిమానం, ఆప్యాయత, ఆహ్వానం కనిపిస్తున్నాయి. నాకు చాలా సంతృప్తిగా, ఆనందంగా, మనసు నిండిన అనుభూతి కలిగింది. నాకు 6వ నెల వచ్చింది. స్కానింగ్లో అమ్మాయి అని తెలిసి అత్తమ్మ సంబరం అంతా ఇంతా కాదు. మా శ్రీలు మళ్ళీ మా మధ్యకే వచ్చేస్తుంది అని ఉప్పొంగిపోతున్నారు. మరణించిన ఆత్మీయులు మళ్ళీ తమ మధ్యకి పిల్లలుగా వస్తారని అనుకోవడం ఆనందకరమే. ఎవరిని నొప్పించిన నమ్మకాల పట్ల అభ్యంతరం ఏమీ ఉండదు.
నష్టజాతకం, కోళ్ళొచ్చిన వేళ. మనసుల్ని గాయపరిచే ఇలాంటి మాటలకి, నమ్మకాలకి స్వస్తి చెప్పాల్సిందే. వెధవముండ అనే మాట ఎంత అవమానకరం. భర్తని పోగొట్టుకున్న స్త్రీ దురదృష్టవంతురాలే గాని హత్య చేసిన హంతకురాలు కాదుగా. ఎదురొస్తే చెడు జరుగుతుందని అనుకోవడానికి పరిస్థితులు, అవసరాల్ని బట్టి కట్టు, బొట్టు, అలవాట్లు అన్నీ మార్చుకుంటున్నాం. అయినా ఇంకా కొంతమంది ఎంతో ఆధునికమైన వేషభాషలతో కనిపించే వాళ్లే వెధవముండ శకునం అండం విని నిర్ఘాంతపోయాను. ఆ మాటని పూర్తిగా తొలగించాలి. ఏ మనిషి శకునమైనా అశుభమని నిర్ణయించే హక్కు ఎవరికీ లేదు. ఇంకో ఆనందకరమైన సంగతి ఏమిటంటే నీరజకి పెళ్లి నిశ్చయమైంది. హాస్పిటల్ స్టాఫ్ కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నప్పుడు జయశంకర్ అనే డాక్టర్ అందరికీ నచ్చాడు. అన్ని విషయాలు కూడా కలవడంతో పెళ్లి నిశ్చయమైంది. ఈ పనుల హడావిడి కొంత తగ్గాకనే పెళ్లి ముహూర్తం నిశ్చయించాలని అనుకున్నారు. మలయ సమీరం దగ్గరగానే డాక్టర్స్, ఇతర సిబ్బందికి, టీచర్లకి క్వార్టర్స్ కట్టించాలని అనుకున్నాం. పెళ్ళయ్యాక ఎక్కడికో దూరం వెళ్లకుండా మా అందరికీ దగ్గరగానే ఉంటుంది కాబట్టి నీరజకి సంతోషంగా ఉంది. అత్తయ్య నాకు ఇచ్చిన శ్రీలక్ష్మి నగలు విష్ణు తీసుకొచ్చారు. ఈసారి అత్తయ్య తనే స్వయంగా నాకిచ్చారు. ఆ నగల వెనుక అత్తయ్య అభిరుచి, శ్రద్ధ ఉన్నాయి. నగల పట్ల నాకు ఆసక్తి లేకపోయినా అత్తయ్య మనవరాలికి అందించాల్సిన బాధ్యత ఉందని అనడంతో అత్తయ్య మాట ప్రకారం తీసుకున్నాను. సూర్యాస్తమయ శోభని చూస్తూ వెనుక బాల్కనీలో మెల్లగా పచారులు చేస్తున్నాను. సుజీ, విష్ణు పిలుపుకి తిరిగి చూశాను. ఎందుకనో ఆ రోజు తొందరగా వచ్చేశారు. క్యాజీ, సరదాగా అంటూ దగ్గరికి వెళ్ళి, రవిగారి ఇంటికి చేరుకుంటున్న సమయానికే సరిగ్గా మీరు వచ్చేశారే, ఏమిటి విశేషం అడిగాను. ఏం చెయ్యను, సుజనా అని మనసు చేసే భజన మితిమీరిపోతుంటే వచ్చేశాను అంటూ భుజాలెగరేశారు. ఇంటికి తొందరగా వచ్చేస్తూ నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలని అమ్మ ఆర్డర్ కూడా వేసిందిలే. అవును, అత్తమ్మ చాలా గారాబం చేసేస్తున్నారు. నన్ను కిందికి దిగి రావద్దంటూ అన్నీ పైకే పంపించేస్తున్నారు. డాక్టర్ ఏమో నడకే మంచిదంటారుగా, అందుకే ఇక్కడే ఇలా తిరుగుతున్నాను. ఇద్దరం గదిలోకి వచ్చాక బెడ్ మీద వెనక్కి ఆనుకొని స్థిమితంగా కూర్చొని విష్ణు నాతో, మీ నానమ్మ గారిని, నాన్నగారిని ఇక్కడికి ఒకసారి రమ్మనమని అమ్మ పిలవమంటుంది అన్నారు. డెలివరీ టైంకి వస్తామని అన్నారు అన్నాను. అంతలోనే నాకు ఆలోచన వచ్చింది. పుట్టబోయే పాపకి శ్రీలక్ష్మిలోని మొదటి అక్షరాన్ని, మా అమ్మ పేరులోని చివరి అక్షరాన్ని కలిపి శ్రీనగా పేరు పెడితే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదూ? విష్ణు కోపాన్ని అభినయిస్తూ వేలాకోలంగా, అంతా నీ ఇష్టమేనా? పెద్దవాళ్ళు ఉన్నారుగా, అత్తగారంటే నీకు బొత్తిగా భయం భక్తే లేకుండా పోయింది అన్నారు. నిజమే, అత్తగారంటే భయం రవ్వంతే, అభిమానం, గౌరవమే మరింత అన్నాను చిరునవ్వుతో. మరి నేనంటే? ప్రశ్నార్థకంగా చూశారు. విష్ణువుని అనుకరిస్తూ చూపుడు వేలుతో గాలిలో రాశాను అన్నారు అర్థం కాలేదన్నట్లుగా. విష్ణు భుజాలపై చేతులు వేసి, మీరంటే రవ్వంత కూడా భయం లేదు, అంతా మనసంతా అనురాగమే, హద్దుల్లేని ముద్దు మురిపమే అంటూ నవ్వేశాను. విష్ణు నా వైపు ఇష్టంగా చూసి నా చెంపలపై చేతులు వేసి దగ్గరికి తీసుకుని నా నుదురు మీద తన పెదవులు ఆనించారు. నా మాటల భావాన్నే విష్ణు కూడా చెప్పకనే చెప్పినట్లయింది. ఆ క్షణాలలో ఒక మృదుమధుర భావన మలయ సమీరంలా మనసుని అలరించింది. ఇంతటితో కలవారి కోడలు అనే కథ పూర్తయిందండి. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.